నేను సన్నాసిని. పెద్దింటి ఆడాళ్ళ జోలికొచ్చిన ఏ పేద సన్నాసికైనా శాస్తి జరగాల్సిందే. రే తాతయ్య తొడగుండు. ఏంటండి అన్యాయం? పేదోడిని చెట్టు కట్టేసి గుండు కట్టిస్తారా? పేదోడనా? ఎందుకు కట్టేశానో సిగ్గు శరం ఉంటే వాళ్ళు వీళ్ళు చెప్పను. మేనమామయ్య తలంచుకున్నాడు రా, పెద్దోళ్ళు ఊరుకుంటారేంటి మరి? ఇప్పుడు నేను చెప్పే పాఠమే రాష్ట్రంలో ప్రతి పేదోడికి గుణపాఠం కావాలి. పెద్దోడు కన్నెర చేస్తే పేదోడుకు మిగిలేది కోడి గుండె. రే సత్తికొండ నీళ్లు పట్రా. రే తాతయ్య నోర్రా కత్తి. రే సత్తికొండ పోయి నీళ్ళు. పేదోడికి గుణపాఠం చెబుతావరా నువ్వు? ఈ దేశంలో పేదవాడి జోలికి ఏ ఉన్నవాడు వచ్చినా సరే మా సమాధానం ఇదే. సింగన్న, నిన్నీ గన్నవరం జైలు నుంచి ఈ రోజు విజయవాడ కోర్టుకి హాజరుపరచమని కోర్టు వారి ఉత్తర్వు. బయలుదేరు, వ్యాన్ వెయిట్ చేస్తోంది. ఎవరైనా ఒక్కడుగు ముందుకు వేశారో ఈ అమ్మాయి పీక తెగిపోతే. ఎవరైనా వచ్చారో చంపేస్తాను. ఎందుకమ్మా ఏడుస్తావు? అనుకున్నట్టుగా నేను చీ నాకు నువ్వు చెప్పకుండా వెళ్ళావని నేనేమో అనుకోలేదమ్మా. నేను లేచిపోలేదన్నయ్య. ఆ రోజు హాస్పిటల్లో నీకు గండం గడిచిందని, ఏ ప్రమాదం జరగలేదని తెలిసి ఆ అమ్మవారికి పూజ చేసి ప్రసాదం తెస్తుంటే ఆ బుల్లపై నన్ను కంగారు పడకు. మర్డర్లు చేయటం తప్ప మానభంగం చెయ్యడం నాకలవాటు లేదు. ఎవడో క్లీనర్ కిష్టయ్య చనిపోతే మీ అన్నయ్య నష్టపరిహారం కోసం నా మీద కాలు దువ్వాడు. అది అన్యాయం. ఇప్పుడు నీ శీలానికి నష్టం జరిగింది, నష్టపరిహారం అడగటం ఇప్పుడు ధర్మం. వెళ్ళి అడుగు, అన్నయ్య నన్ను ఎత్తుకొచ్చిన బుల్లబ్బా ఎంత నష్టపరిహారం ఇవ్వాలి, నన్ను మొదట పాడు చేసిన వాడెంత ఇవ్వాలి, అసలు పాడు చేయించిన బెదవాడ బాబురావు ఎంత ఇవ్వాలని.
దీన్ని తీసుకెళ్లి ఆసుపత్రి దగ్గర రోడ్డు మీద పడై రౌడీలకు దొరికితే వాడుకుంటారు, దొరికితే ఆడుకుంటారు. బావా, కట్నాలు లేందే మెడలో తాళి కట్టని ఈ రోజుల్లో పరాయి వాడి కంటి చూపు పడిందని భార్యల్ని పుట్టిళ్లకు పంపుతున్న ఈ రోజుల్లో అంత దుర్మార్గానికి బలైన నా చెల్లెల్ని గుళ్ళో పెళ్లి చేసుకున్నానన్నావే. గుళ్ళో ఉన్నవాడు కాదురా దేవుడు. ఆ దేవుడు ముందు తా చెల్లెలి మెళ్ళో తాళి కట్టినా నువ్వురా నిజమైన దేవుడివి బావా. నీకు 2 చేతులెత్తి నమస్కరిస్తానురా. అమ్మా అరుణా, నీ శీలానికి వెలకట్టమున్న వాళ్ళ ప్రాణాలకు నేను వెలకడతానమ్మా. రోజుకి 24 గంటలు, అందులో 12 గంటలు నీకు అవకాశం ఇస్తున్నాను. ఆ సింగన్నగాడి నెత్తురుతో నా 250 లారీలకు ఎర్ర నీళ్ల దిష్టి తీయాలి. కామ్రేడ్స్, ఇప్పుడున్న చట్టాలు, న్యాయాలు, రాజకీయాలు ఉన్నవాడికి ఉపయోగపడుతున్నాయే తప్ప పేదవాడికి ఉపయోగపడటం లేదు. పేదవాడిని కాపాడేది ఇప్పుడున్న రాజ్యాలేవి కాదు, ఈ తుపాకీ మాత్రమే. ఇన్నాళ్లు పని గంటల కోసం, శ్రమ ఫలితం కోసం, కార్మికుల ఐక్యత కోసం మేడే పండుగ జరుపుకున్నాం. కానీ ఈ మేడే శ్రామిక రాజ్య స్థాపన కోసం జరుపుకుందాం. నువ్వు సింగన్ మనిషి కదా, జిప్పనేరా. దేనికి? నా దగ్గర లంచాల్సిన వాళ్ళు నన్నే చేస్తారు. అది కాదు, సింగన్న, సింగన్న, నువ్వు మర్యాదగా లొంగిపో. నువ్వు ఇక్కడే ఎక్కడో క్యాంపు చేస్తావని మాకు బాగా తెలుసు. కమాన్, లొంగిపో. నువ్వు లొంగిపోకపోతే ఈ రహదారి రమణమును చిత్రహింసలు పెడతాం. కమాన్, లొంగిపో. కమాన్. చెప్పవే, ఎక్కడున్నాడు? నేను చెప్పను. చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు. మానభంగం చేస్తారు, అంతేగా. అది ఏనాడో భంగం అయిపోయింది.
చెప్పవా సార్ ఒకవేళ ఏమన్నా పాడుపడి కిల్లాలో దాక్కున్నాడేమో సార్. అలాగా? అవును సార్. పదండి. ఇప్పుడైనా చెప్తావా? చెప్పడు. ఇది సామాన్యురాలు కాదు రోయ్. వెళ్ళి తొండం తీసుకురండి. సరే సార్. తొండనెందుకు తెమ్మన్నానో తెలుసా? ఇక నువ్వు మొగుడుతో కూడా కాపురం చెయ్యలేవు, పిల్లలు కూడా పుట్టరు. చెప్పవే, సింగనెక్కడా? నీ కనుపాపల్లో కనిపిస్తున్నాడ్రా. నిన్ను చంపడానికి వస్తున్నాడు. సార్ తెచ్చాను సార్. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఒక తీవ్రవాది ఎక్కడున్నాడో చెప్పి ప్రభుత్వాలతో సహకరించు. పెద్దవాళ్ల కమ్ముడిపోయిన మీ ప్రభుత్వాల్ని నమ్మటం ఈనాడు మానేశాన్రా. ఆకలి తీర్చుకోవడం కోసం ఆడది మానవ అమ్ముకుంటుంటే చూస్తూ ఊరుకుంటున్న మీ ప్రభుత్వాలకు సహకరించమంటావా? రాష్ట్రంలో డబ్బు లేదంటే మందు తాగండి శాసనాలు చెప్పే మీ ప్రభుత్వాలకు సహకరించమంటావా? దేనికి సహకరించమంటావురా? ఇంత చెప్పినా నీ తల బిరుసు తగ్గల. ఇంకా చూస్తావేంట్రా? సింగన్న, నేను ప్రభుత్వోద్యోగిని. నాకు ప్రభుత్వం నక్సలైట్లు ఏరివేసే డ్యూటీ అప్పగించింది. ఆ డ్యూటీ మాత్రమే చేస్తున్నాను. ప్లీజ్ నన్ను చంపొద్దు, నేను సరెండర్ అయిపోతున్నాను. ఏదిలో సర్కారు డ్యూటీ? ఆడపిల్లల మానాల్లో తొండల్ని పెట్టి చిత్రహింసలు చేయమని చెప్పటమేనా మీ సర్కారు డ్యూటీ? దొరికిన నక్సలైట్లను చెట్టుకు కట్టి కాల్చి చంపమని డ్యూటీ అప్పగించిందిరా మీ గవర్నమెంట్? నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. రమణమ్మ, ఎంత ఘోరం జరిగింది రమణమ్మ. నేను మారిపోయానయ్యా. నీకోసం చచ్చేద్ద మారానయ్యా. నాకోసం పాట పాడవు. రమణమ్మ, నిన్ను మారితే పాడతానన్నావుగా, పాడవా? ఏడేడు కట్టెల
ఎదురుగా ఉంటేను నేనెట్టా పాడేదే రాధారి రమణమ్మ రమణమ్మ